కలుగునుగా. వీడియోలో ఉందిగా. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, దేవుని మహాప్రేమలో, ఆయన వాత్సల్యతలో ఈ ఆగస్టు మాసములో 4వ పునరుద్ధానపు ఆరాధనలో మనం ఉన్నాం. ప్రభు సన్నిధికి మనం ఎందుకు వస్తాము అనేది కనుక మనం ఆలోచన చేస్తే, ప్రభు మనతో మాట్లాడతారు. ఆయన మాట్లాడినప్పుడు దావీదు అంటాడు, నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నీ వాక్యము నాకు నెమ్మదినిచ్చుచున్నది, నీ వాక్యము నాకు ఆదరణనిచ్చుచున్నది. ఇట్లాగ మనం ఎన్నో చెప్పవచ్చు. అంటే దేవుని వాక్యము ద్వారా మనం ఎప్పుడూ కూడా నెమ్మది కలిగి ఉంటాం. కనుక ప్రియులరా, దేవుని వాక్యాన్ని వినే సమయంలో సాతానికి మనం అవకాశం ఇవ్వకూడదు. ఎప్పుడు అది గుర్తుపెట్టుకోవాలి మీరు. దేవుని వాక్యం వినేటువంటి సమయంలో సాతానికి అవకాశం ఇవ్వకూడదు. సాతాను ఏం చేస్తాడు? మన మనసును పక్కకు తీసుకెళ్ళిపోతాడు. సాతాను ఏం చేస్తాడు? నిద్రలోనికి నడిపిస్తాడు. సాతాను లక్షణాలు అవి. అంటే దేవుని మాట వింటే, దేవుని మాట ఆరోగ్యకరమైన బోధ కనుక నువ్వు బాగుపడతావు, సరిచేయబడతావు. నువ్వు సరిచేయపడటం, బాగుపడటము సాతానికి ఇష్టం లేదు కనుక చక్కగా జోలపడతాడు. నిద్రపోరా బాబు అంటాడు. కనుక చక్కగా కొద్ది నిమిషాలు విందాము. ఈరోజు మనము యెహెజ్కేలు గ్రంథములో నుంచి కొన్ని మాటలు ధ్యానం చేద్దామండి. అందరూ బైబిల్ ఉన్నవారు చూడండి, అందరూ చూడాలి. యెహెజ్కేలు గ్రంథము పాత నిబంధనలో 729వ పేజీలోకి రండి అందరూ కూడా. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయములోనికి మనం వచ్చేద్దామండి. అందరూ యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు నేను చదువుతున్నాను, మీరు వినండి, చూడండి. ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండల లోతుండెను. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్లలో తుండెను. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలల లోతున ఉండెను. ఆయన ఇంకనూ 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడెను. దాట వీలు లేకుండా ఏదవలసినంత నీరు గల నది ఆయను. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, యెహెజ్కేలు గ్రంథములో 47వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు మనం ధ్యానం చేశాం. ఇది యెహెజ్కేలుకు దేవుడు ఒక దర్శనాన్ని చూపించాడు. యెహెజ్కేలుకు దేవుడు ఒక దర్శనాన్ని చూపించాడు. ఆ దర్శనములో 4 లోతుల అనుభవాన్ని యెహెజ్కేలు చూడటము జరిగింది. ఎన్ని లోతులండి? 4 లోతుల అనుభవం. మొదటి లోతు చెప్పాలి. మొదటి లోతు చీలమండలపు లోతు. అందరూ మాట్లాడండి. ఏ లోతు అంట? చీలమండలం అంటే తెలుసు కదా, కింద పాదాల దగ్గర గిలకలు ఉంటాయి కదా, అక్కడ దాకా చీలమండలపు లోతు. 2వ లోతు మోకాళ్ళ లోతు. 3వ లోతు నడుము దాకా వచ్చాయి. మొలలంటే నడుము దాకా, నడుము లోతు. 4వ లోతు చెప్పండి, ఈదగలిగిన పరిస్థితి వచ్చిందంటే నీళ్లు నదిలా మార్చబడి ఇదే పరిస్థితికి వచ్చింది. ఇక్కడ 4 లోతులు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం చెబుదాం ఒకసారి. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలరా, ఇది వాస్తవంగా ఒక చరిత్రతో కూడినటువంటి సందర్భం ఇది. అయితే ఈ చరిత్ర ఇప్పుడు మనం కాసేపు పక్కన పెడితే
ఆధ్యాత్మికముగా అంటే ఒక విశ్వాస అనుభవానికి ఇది మనకేం నేర్పిస్తుంది అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యాన్ని చక్కగా నెమరు వేసుకోవాలి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. వాక్యము చెబుతున్నప్పుడు ఏమండి, వాక్యాన్ని మనము శ్రద్ధగా వినేటువంటి మనస్సు మనకు ఉండాలి. నాకు దేవుడు చక్కగా వినే మనసు ఇస్తాడు. ఇప్పటికి కూడా ఇన్ని సంవత్సరాలైంది నేను పాస్టర్ అయ్యి, ఇంకా నాకు చక్కగా వినే మనసు ఇచ్చాడు. చక్కగా వింటాను. వినబట్టే నేను నేర్చుకోగలుగుతూ ఉన్నాను. వినాలి. నేను ఎక్కువగా చరిత్ర పుస్తకాలు చదువుతూ ఉంటాను. చాలా లోతైన అనుభవాన్ని మనం నేర్చుకోకపోతే మనం చెప్పుకున్న ప్రకటన గ్రంథం ప్రకారం ఇక్కడే ఉంటాం 7 ఏళ్లలో. ఇక్కడ ఉంటే ఏం ఉపయోగం మనకు చెప్పండి? ఇక్కడుంటే 7 ఏళ్ల శ్రమల్లో ఉంటాం తప్ప ఎత్తబడే సంఘములో మనము ఉన్నాం. కనుక ఆధ్యాత్మికమైనటువంటి కోణములో బైబిల్ని మనము ధ్యానం చేసుకోవాలి. ఈ రోజున ఈ 4 లోతుల అనుభవము ఏమిటి? మన అంశం ఏంటంటే 4 లోతుల అనుభవం అని రాసుకున్నాం. 4 లోతుల అనుభవం. ఈ 4 లోతుల అనుభవము మన విశ్వాస జీవితానికి ఏ పాఠము నేర్పిస్తుంది? ఆ పాఠము ద్వారా మనమేమి నేర్చుకుంటున్నాం? ఆ పాఠము ద్వారా మనము ఎంత విశ్వాసిగా బలోపేతం చెందుతున్నాం అనేటువంటిది మనం నేర్చుకోవాలి. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు చాలా చక్కని మాటలు మనకు కనిపించాయి. 47:1 నేను చదువుతున్నాను. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉపికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను కింద నుండి పారుచుండెను. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మము మార్గముగా నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోగు దారిని బయటి గుమ్మమునకు తోడుకొని వచ్చెను. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి ప్రక్కను నీళ్లు ఉబికి పారుచుండెను. దేవునికి స్తోత్రం. ఇది యెహెజ్కేలుకు దేవుడు చూపించిన ఒక దర్శనం. ఎక్కడికి తీసుకెళ్ళాడట ఆయన్ని? యెహెజ్కేలుని ఎక్కడికి తీసుకెళ్ళాడట? మందిరపు గుమ్మము దగ్గరకు తోడుకొని తీసుకుని వెళ్ళాడు. మందిరం దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ మందిరపు ఆ కమ్మి నుంచి గడప కింద నుంచి నీళ్లు వస్తున్నాయి. మందిరం దగ్గరికి తీసుకెళ్ళాడు. బాగా వినండి కొద్దిసేపు. మందిరం దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. మందిరాన్ని చూస్తున్నాడు. ఆ మందిరపు గడప కింద నుంచి నీళ్లు వస్తున్నాయి. నీళ్లే కదా అనుకున్నాడు ఆయన. ఆ నీళ్లు కాసేపటికి ఉబికిపోతున్నాయి. అంటే నీళ్లు ఎక్కువైపోతున్నాయి, విస్తరిస్తున్నాయి, ఉబికిపోతున్నాయి. ఆ నీళ్లు ఎలా ఉబికిపోయాయో ఆయన దర్శనములో చూచినప్పుడు 4 విధాలుగా మనం చూసాం. 1 చీలమండలపు లోతు, 2 మోకాళ్ళ లోతు, 3 నడుము లోతు, 4 ఎదగలిగేటువంటి లోతు, అంటే బాగా లోతైన లోతు. ఈ 4 అనుభవాలు మనకు ఏ పాఠాన్ని నేర్పిస్తున్నాయి అనేది మొట్టమొదట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ముందు మందిరపు దగ్గరికి తీసుకుని వెళ్ళాడు కదండి. ఆ దర్శనములో యెహెజ్కేలుని ఎక్కడికి తీసుకెళ్ళాడు? మందిరము దగ్గరికి తీసుకువెళ్ళాడు. ఇప్పుడు మందిరం ఎవరు అని మనం ఆలోచన చేస్తే, అంటే ప్రతిదీ కూడా ఆధ్యాత్మికముగా, అక్షరార్థంగా కాదు, ఆధ్యాత్మికముగా మనము ఆలోచన చేస్తే గుర్తుపెట్టుకోవాలి, ఆ మందిరము ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. గుర్తుపెట్టుకోవాలి. ఒక రోజున యేసు ప్రభు చెప్పారు, శిష్యులతో కూడా ఆయన వెళుతూ
ఒక మాట అన్నారు, ఈ మందిరము ఏమండి పడగొట్టి 3 దినములలో మళ్ళా కడతానన్నాడు ఆయన. మందిరం కొలగొడటం ఏంటి, మందిరం పడగొట్టడం ఏంటి, తిరిగి మందిరం కట్టడం ఏంటి అనేది వాళ్ళకి అర్థం కాలేదు. మందిరము మన ప్రభువైన యేసు క్రీస్తు. ఈ మాట గుర్తు పెట్టుకోవాలి. యేసు ప్రభు మందిరం, ఆయన మందిరమై ఉన్నాడు. మనం ఏం చేస్తామంటే వాస్తవంగా మనం ఏం చేస్తామంటే ఎక్కడైనా ఒక మందిరం ఉందంటే, చూడదగిన మందిరం ఉందంటే ట్రావెల్ చేసి రైలు ఎక్కో బస్సు ఎక్కో లేకపోతే కార్లు కట్టించుకుని ఆ మందిరం చూస్తానికి మనం వెళతాం. కానీ యేసు ప్రభువే మన దగ్గరికి వచ్చాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళకుండా నీ దగ్గరికి వచ్చాడు ఆయన. ఆయన మందిరం, ఆయన మందిరమై ఉన్నాడు. కానీ మందిరముగా ఆయనను ప్రజలు గుర్తించలేదు. యేసు ప్రభు మందిరముగా మన మధ్య సంచారం చేస్తున్నాడు, కానీ ప్రజలు యేసు ప్రభువుని మందిరముగా గుర్తించలేదు. ఆయన ఒక మందిరముగా ఉన్నాడు. ఆ మందిరములో ఆ గడప కింద నుంచి ఏమొస్తున్నాయంట? నీళ్లు వస్తున్నాయి. ఈ మాట గుర్తు పెట్టుకోండి, మందిరపు కింద నుంచి నీళ్లు వస్తున్నాయి. ఆ నీళ్లు ఎలాంటి నీళ్లు అంటే జీవజలపు నీళ్లు, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఆ నీరు కూడా యేసు ప్రభువునకు సాదృశ్యమే. మందిరములో నుంచి వచ్చే నీరు యేసు ప్రభువునకు సాదృశ్యమే. ఎందుకంటే నీరు దేనికి సాదృశ్యం అంట? వాక్యమునకు సాదృశ్యం. వాక్యం ఎవరికి గుర్తుగా ఉంది? యేసు ప్రభువుకి గుర్తుగా ఉంది. అంటే మందిరము యేసు ప్రభువే, నీరు కూడా యేసు ప్రభువే. ఆ నీరు మందిరములో నుంచి వచ్చి ఏమండి అలాగూ బయటికి వెళుతుంటే ఆయన దర్శనం చూస్తున్నప్పుడు కొంచెముగానే కనిపించాయి, కానీ అవి ఉబుకుతూ ఉన్నాయి. ఆ నీరు పెరిగిపోతూ ఉన్నాయి, విస్తరింపబడుతున్నాయి. చివరికి ఎలా అయిపోయిందంటే అది ఒక నదిగా తయారైపోయింది. చివరిలో అది ఎలా అయిపోయిందంటే అండి ఒక నదిగా తయారైపోయింది. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలరా, ఇక్కడ మనము ఏమి తెలుసుకోబోతున్నాము అని మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక 4 అనుభవాలు త్వరగా మనం తెలుసుకొని ముందుకు కొనసాగుదాం. మొదటి అనుభవము ఏమిటి అంటే 3వ వచనములో, మనుష్యుడు కొలమాను చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 ఊరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు ఎట్లా ఉన్నాయంటండి? చీలమండలపు లోతు ఉండెను. చీలమండలం అని తెలుసు కదా, మరలా కింద మనము ఆ గిలక దగ్గర ఆ చీలమండలం అంటే నీళ్లు చాలా తక్కువ ఉన్నాయి అక్కడ. అంటే పాదం వరకే కొంచెం మునిగింది అంతే. అది చీలమండలపు లోతు అంటారు. ఈ చీలమండలపు లోతుని ఆధ్యాత్మికమైనటువంటి కోణములో మనం ఎలాగో దానిని జ్ఞాపకము చేసుకోవాలి అనేది మనము ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాం. మొట్టమొదట మనము చీలమండలము గురించి కనుక తెలుసుకోగలిగితే, వింటున్నారా? నా వైపు చూడండి. ఈ చీలమండలం వైపు మనం చూడగలిగితే ఈ చీలమండలము కనుక కరెక్ట్గా ఉందనుకోండి, మనిషి నిలబడతాడు, చక్కగా పరిగెత్తుతాడు, అన్ని విషయాల్లో అతడు చక్కగా నిలబడతాడు. అదే చీలమండలము సరిగా లేకుండా, బలం లేకుండా ఉందనుకోండి, మనిషి నిలబడే అవకాశం ఉందంటారా? చెప్పండి, ఉందా? లేదు. అందుకనే మనిషి పడిపోయే అవకాశం ఉంది. నడవలేని పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. బైబిల్లో ఒక ఆయన మనకు కనిపిస్తాడు. యోహాను సువార్తలో చూడొద్దు, వినండి. యోహాను సువార్తలో శృంగారం అనేటువంటి దేవాలయము దగ్గరికి ఒక ఆయన్ని ప్రతిరోజు 4 మనుషులు ఎత్తుకొచ్చి ఆవిడ కూర్చోబెడుతున్నారు. అతడు నడవలేడు, కూర్చుంటాడు కానీ నడవలేడు, నిలబడలేడు.
అతడు అక్కడ మెట్ల మీద కూర్చొని ఏం చేస్తున్నాడు? వచ్చే పోయే వారి దగ్గర భిక్షాటన చేసుకుంటూ ఉన్నాడు. అంటే అతను ఎందుకు నిలబడలేకపోతున్నాడు అంటే అతని చీలమండలములు పుట్టినది మొదలుకొని బలహీనముగా చేయబడెను అని చూస్తాం. చీలమండలములో బలము లేదు. ఇప్పుడు చీలమండలంలో బలం లేకపోతే మళ్ళీ చెప్పండి, ఏం చేయలేడు మనిషి? నిలబడలేడు, పరిగెత్తలేడు, ఇక అక్కడే ఉంటాడు, ఒక చోటనే ఉంటాడు. కనుక ఈ మొదటి అనుభవం దేనికి గుర్తుగా ఉన్నది అంటే, ఈ చీలమండలపు లోతు దేనికి గుర్తుగా ఉన్నది అంటే మారు మనస్సునకు గుర్తుగా ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి, అందరు చెప్పాలి హల్లెలూయా. దేనికి గుర్తుగా ఉందంటే మారు మనస్సునకు గుర్తుగా ఉన్నది. ఒక విశ్వాసి లోకములో ఉంటాడు. మొట్టమొదట లోకములో నుంచి ప్రభువులోనికి మార్పు చెందినప్పుడు అతనికి మొట్టమొదట ఏం కావాలి అంటే మారు మనస్సు అనుభవం కావాలి. వింటున్నారా? మారు మనస్సు అనుభవం అంటే మారు మనస్సు కరెక్ట్గా లేకపోతే అతడు తరువాత చేయబోయేటువంటి భక్తి విషయములో పడిపోయే అవకాశం ఉంది. అతడు విశ్వాసములో సన్నగిల్లే అవకాశం ఉంది. ఈనాడు మనం చాలా మందిని చూస్తున్నాం. మొట్టమొదట హడావిడిగా భక్తి జీవితంలోనికి వస్తారు. కొంతకాలము బాగా ఉన్నట్టుగానే ఉంటారు. తరువాత ఆటోమేటిక్గా వారు విశ్వాసములో సన్నగిల్లిపోతారు, బలహీనులైపోతారు. ఏదైనా అడిగామనుకోండి కోపం వస్తుంది. అంటే వారి యొక్క మారు మనస్సు సరైనటువంటి రీతిగా లేదు. మారు మనస్సు అంటే ఒక పునాది లాంటిది. నీవు నిలబడాలంటే ఆ చీలమండలం ఎంత గట్టిగా దృఢముగా ఉండాలో నీ విశ్వాస జీవితానికి మారు మనస్సు కూడా అదే దృఢమైనదిగా ఉండాలి. మారు మనస్సు సరిగా లేదనుకోండి, మనిషి తొట్టిల్లే అవకాశం ఉంది. ఇప్పుడు మారు మనస్సు కరెక్ట్గా లేదు అనుకుందాం. కరెక్ట్గా లేనప్పుడు ఏం జరుగుతుంది? అతడు సమాజంలోనికి వెళతాడు. అంటే సమాజంలో ఎవరుంటారు? చెడ్డవాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. ఈ సమాజంలోనికి వెళ్ళినప్పుడు ఇతనికి సరైనటువంటి మారు మనస్సు లేదు కనుక నలుగురు మంచి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అనుకోండి, ఆ మంచి వాళ్ళ యొక్క మాటలు ఇతనికి వినసొంపుగా ఉండదు. ఇతనికి వినబుద్ధి కాదు. ఎప్పుడు చూసినా ఇట్లాంటి మాటలు చెప్పుకుంటారేంటి అనుకుంటారు. ఇంకా కొంచెం పక్కకు వస్తే నలుగురు చెడ్డవాళ్ళు చెడ్డ మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ చెడ్డ మాటలు ఇతని మనసుకు ఎలా ఉన్నాయంట? ఇంపుగా ఉన్నాయంట, చాలా రుచిగా ఉన్నాయంట. అంటే ఇతను ఇప్పుడు మంచిని వదిలిపెట్టి చెడు దగ్గరికి ఎందుకు వచ్చాడు అంటే ఇతని మారు మనసు ఎలాంటి చెప్పండి, ఇప్పుడు బలమైనదిగా లేదు అని చెప్పాలి. అర్థమవుతుందా? ఇతని మారు మనసు సరైనది కాదు అని చెప్పాలి. మారు మనసు సరైనది కాదు కనుక అతడు లోకం వైపే చూస్తున్నాడు. చాలామంది ఏమంటున్నారంటే, చాలామంది మందిరాలకు వెళ్ళే వాళ్ళని కదిలిచ్చామనుకోండి, కదిలిస్తే ఆ వ్యక్తి నాకు ఒక్కరికే చెబుతున్నారేంటి, క్రైస్తవులందరూ చేస్తున్నారు కదా అని ప్రశ్న వేస్తున్నారు. మరి ఆ క్రైస్తవులందరూ రేపు 7 ఏళ్ల శ్రమలో ఉంటారు, నువ్వు కూడా ఉంటావా? అది ఆలోచించాలి కదా. మనము మనుషుల వైపు చూడకూడదండి. మనలను ఎవరు నడిపిస్తున్నారో, మనకు ఎవరు దేవుడుగా ఉన్నారో ఆ యేసయ్య వైపే మనము చూడాలి. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజల, మారు మనస్సు దృఢంగా ఉండాలి. అంటే నీ మనస్సును ప్రభు వైపు టర్న్ చేసుకోవాలి. ఒకప్పుడు నీవు లోకం వైపు ఉన్నావు, లోకాశల వైపు ఉన్నావు, లోక మర్యాదను నీవు అనుసరిస్తున్నావు,
కానీ ఇప్పుడు నీవు మారు మనసు పొందానని చెప్పుకుంటున్నావే, ఆ మారు మనసు కరెక్ట్గా లేకపోతే కొంతకాలానికి నువ్వు పడిపోయే అవకాశము ఉంది అని బైబిల్ చెప్తుంది. మనం ఇంకా కొన్ని విషయాలు కనుక చూడగలిగితే బైబిల్లో యేసుక్రీస్తు కంటే ముందు 6 నెలల ముందు ఎవరు వచ్చారు సువార్త ప్రకటించడానికి? బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చాడు. ఆయన వచ్చి ఏమని సువార్త ప్రకటిస్తున్నాడో ఒకసారి మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఆ యెహెజ్కేలు గ్రంథం అక్కడే ఉండి మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనములో ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించుచున్నది ఏమంటున్నాడండి? మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచూ ఉండెను. యోహాను భక్తుడు ఏం చేస్తున్నాడు? ఏమండి, కాలము సమీపించుచున్నది. ఏమంటున్నాడు ఆయన? మారు మనసు పొందండి. మీరు మారు మనసు పొంది చక్కగా సిద్ధపడండి అని చెప్తున్నాడు. అంటే మారు మనసును గురించినటువంటి ఏమండి ఆయన ఒక సువార్త ప్రకటిస్తున్నాడు. యేసు ప్రభువు కూడా ఏం ప్రకటిస్తున్నాడు చూడండి. అదే 4వ అధ్యాయము 17వ వచనములో ఆ మాట మనకు తెలియపరుస్తూ ఉంది. 4:17 అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. యోహాను సువార్తుడు ఏం చెబుతున్నాడు? మారు మనస్సు గురించి ఆయన ప్రకటించాడు. యేసు ప్రభు ఏం చెబుతున్నాడు? మారు మనస్సు గురించి ఆయన ప్రకటన జారీ చేస్తున్నాడు. ప్రియమైన వారలారా, ఇక్కడ మారు మనస్సు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. మారు మనస్సు చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. మారు మనస్సు అనేది చాలా బలమైనదిగా విశ్వాసికి ఉండవలసి ఉన్నది అని ప్రియులారా మనము జ్ఞాపకము చేసుకోవాలి. మారు మనస్సు గురించి మనము కొన్ని మాటలు బైబిల్లోంచి చూద్దాము. చూడండి, మత్తయి సువార్తలో 12వ అధ్యాయం ఒకసారి చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 41వ వచనం చూస్తారు ఒకసారి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 41వ వచనములో నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇక్కడ ఏమన్నాడు? నినివే వారు యోనా ప్రకటన విని ఏం పొందారంటండి? మారు మనసు పొందారు. నినివే పట్టణము మీదకి ఏమొచ్చింది? బహు ఘోరమైన శ్రమ వచ్చింది. నాశనాన్ని ప్రకటించాడు దేవుడు. కానీ వారు ఏం చేశారంటే మారు మనసుతో కూడినటువంటి ప్రార్థన చేశారు. ఆ విపత్తు నుంచి వారు తప్పించుకున్నారు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం మనము చేసుకోవాలి. లూకా శుభవార్తలో చూడండి ఒక మాట. లూకా శుభవార్త 5వ అధ్యాయములో మీరు చూడగలిగితే 32వ వచనములో ఒక మాట కనిపిస్తుందండి. లూకా శుభవార్త 5వ అధ్యాయము 32వ వచనం చదవండి. మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువవచ్చి తిని గాని పిలువ రాలేదని. ఇక్కడ చూడండి, ఇక్కడ చక్కగా యేసు ప్రభు వారు చెబుతున్నటువంటి సంగతులను ప్రియులారా మనము చూస్తున్నాము. మత్తయి సువార్తలో మనం చూస్తున్నాం. ఏమని చెబుతుంది అక్కడ 32లో అంటే, మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువవచ్చి తిని గాని నీతివంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను. యేసు ప్రభు యొక్క ఆలోచన ఏమిటంటే, ఆయన సువార్త ఎప్పుడు ఏమని ప్రకటిస్తారంటే మారు మనస్సు అనే దానిని గూర్చి. మారు మనస్సు కనుక మంచిది కాబట్టే
విశ్వాసము చెక్కు చెదరదు. మారు మనసు బలముగా ఉంటే మధ్యలో తొట్టిల్లిపోయే అవకాశం ఉండదు. ఈనాడు చాలామంది విశ్వాసులు మధ్యలో యూటర్న్ తీసుకోవడానికి కలిగిన కారణం ఏమిటంటే మారు మనస్సు వారికి సరిగా లేనందున వారు యూటర్న్ తీసుకుంటున్నారు అని మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉందండి. 13:3 చూడండి. ఏముందో, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. 13:3 మారు మనసు మీరు పొందకపోతే ఏమైపోతారంటే అండి, నశించిపోతారు. అక్కడ రాయబడినటువంటి మాట 13:3 లూకాసు వార్త 13:3 అక్కడ ఏముంది, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. అంటే మారు మనసు పొందపోతే ఏమైపోతారు, నశించిపోతారు. ఎంత చక్కగా రాశాడండి ఆ మాట. అందుకనే ప్రియరా ఇక్కడ చూస్తున్న 5వ వచనం కూడా చూడండి, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు అంటాడు. అంటే మీరు మారు మనసు పొందకపోతే మారు మనసుకి ఎంత ప్రాధాన్యత ఉందో మీరు ప్రియులరా జ్ఞాపకము చేసుకోవాలి. మారు మనసు విశ్వాసి యొక్క భక్తి జీవితాన్ని స్థిరత్వముగా ఉంచగలదు. నీ మారు మనసు నీ భక్తి జీవితాన్ని స్థిరత్వముగా ఉంచగలదు. చాలామందికి మందిరానికి వెళదాం అనుకునే సమయానికి ఏం వెళ్తాములే అనుకుంటారు. అంటే ఏం వెళతాములే అనే మనసు లేకుంటే అర్థం ఏంటంటే నీ మారు మనసు బలమైంది కాదు, నీ మారు మనసు బలహీనమైంది. అందుకని దేవుని సన్నిధిని కూడా మనము వెనకంజ వేస్తున్నాము అని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మారు మనసు గురించి కనుక మనం మాట్లాడుకుంటే మారు మనసులు 2 రకాలుగా ఉన్నాయండి. బైబిల్లో మారు మనసులు 2 విధాలుగా మనకు కనిపిస్తున్నాయి. ఒకటి మారు మనసు ఎలాగుందో చూడండి. అపొస్తలుల కార్య గ్రంథాల్లోనికి మీరు రండి. అపొస్తలుల కార్య గ్రంథాలలో 19వ అధ్యాయాన్ని కనుక మీరు చూడగలిగితే, అపొస్తలుల కార్య గ్రంథములు 19వ అధ్యాయము 19వ వచనములో ఏముంది అక్కడ, మరియు మాంత్రిక విద్య అభ్యసించువారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రోకలు అన్నారు. అంటే ఇక్కడ మనము చూస్తున్నాము, పౌలు గారు ఆ రోజున బోధ చేస్తున్నప్పుడు, అపొస్తలుడైనటువంటి పౌలు గారు బోధ చేస్తున్నటువంటి దినములలో మాంత్రిక విద్యను మాంత్రిక విద్యను అభ్యసించి వాటి మీద సాంపద్యాన్ని అభ్యసించేటువంటి వారు పౌలు గారి ద్వారా దేవుని మాటలు విన్నారు. విన్న తరువాత వారికి ఏం కలిగిందంటే, లేదు మేము చేసే పని మంచిది కాదు, మేము అన్యాయం పని అక్రమమైన పని చేస్తున్నాము, కనుక మేము మారు మనసు పొందాలి అనుకొని మారు మనసు పొంది వారు ఏం చేశారంట, వారి దగ్గర ఉన్నటువంటి పుస్తకములన్నీ తెచ్చి ఏం చేశారంటే కాల్చివేశారు. అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఏ పుస్తకాలైతే వారికి జీవనాన్ని కలుగజేస్తున్నాయో, ఏ పుస్తకాలైతే వారికి బ్రతుకు తెరువునిస్తున్నాయో వాటన్నిటి ఏం చేశారంటే వాళ్ళు దాచుకోలేదండి, దాచుకోవటం కాదు, కాల్చివేశారు. అంటే అర్థం ఏంటి, నీవు మారు మనసు కనుక సరిగా పొందగలిగినప్పుడు నీకు ఏదైతే ఆటంకంగా ఉందో, నీ భక్తి జీవితానికి నీ విశ్వాస జీవితానికి ఏదైతే ఆటంకంగా ఉందో వాటిని ఏం చేయాలంటే మనము కాల్చివేసాం. అలా కాకుండా దాచుకున్నాం అనుకోండి, దాచుకుంటే ఏమండి రిబ్కా కనుక అప్పుడప్పుడు గుడారములో కనుక విగ్రహాలను అప్పుడప్పుడు దాచుకున్న వాటిని చూసుకుంటుంది చూడండి, అలా అయిపోతుంది మన విశ్వాసం. అందుకని మారు మనసు సరిగా పొందితే ఏమండి దేవుని మీదనే ఆధారపడతారు, దేవుని మీదనే ఏమండి ఆనుకొని జీవిస్తారు. మరి 2వ రకం ఎలాంటి వారు, ఒక ఆయన బాప్తిసం పొందాడు, బాప్తిసం పొంది మందిరానికి వెళ్తున్నాడు. మందిరానికి వెళుతూ ఆయన పాస్టర్ గారు కొన్ని అద్భుతాలు చేస్తుంటే చూశాడు.
ఆహా ఇదేదో బాగుంది, నేను కూడా ఈ అద్భుతాలు నేర్చుకుంటే బాగుండు ఏమని అని అతడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. అంటే దేవుడు నీకు ఇవ్వాలి ఆ కృపావరములు ఎవరు ఇవ్వాలి? పాస్టర్ గారిని కాదు ఇచ్చేది, దేవుడు ఇవ్వాలి. ఇతను ఒక సంఘములో సభ్యుడిగా ఉండి ఇతనికి ఒక దురాలోచన కలిగింది, నేను కూడా అద్భుతాలు చెయ్యాలి, నేను కూడా ఏమండి ఇలాంటి పనులు చేయాలి అనేటువంటి ఒక ఆలోచన కలిగింది. చూడండి అపోస్తుల కార్యములు 8వ అధ్యాయములో ఆ వ్యక్తి మనకు కనిపిస్తాడు. ఆ వ్యక్తి పేరు గారడి సీమోను. ఆ వ్యక్తి పేరు ఏం పేరండి? గారడి సీమోను. అతను గురించి మనము ఇక్కడ తెలుసుకుంటే చూడండి 17 నుంచి నేను చదువుతున్నాను. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపొస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహించబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, అంటే డబ్బులు పెట్టి, నేనెవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మ పొందునట్లు ఈ అధికారము నాకీడని అడిగెను. 20 వచనం. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకొందువని తలంచుకొని ఎడల నీ వెండి నీతో కూడా నశించునుగాక, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. 22వ వచనములో, కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనసు నుండి ప్రభువును వేడుకొనుము. దేవునికి స్తోత్రం. ఇతను డబ్బులు పెట్టి కొనుక్కోవాలని చూశాడు. ఏమండి ఈ రోజున చాలామంది కూడా సేవకు వచ్చేవాళ్ళు దేవుని పాదాల దగ్గరకు పడి ప్రార్థించి నేర్చుకోవటం కాదు, గారడీ విద్యలు నేర్చుకుంటున్నారు. ఏమండి చాలామంది అలా వెళ్ళి దేవుని యొక్క కృపను పొందుకోలేకపోతూ ఉన్నారు. అందుకని మనం గమనించాలి. చాలామంది నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది చెన్నై వెళతారు, ఎక్కువ చెన్నైలో నేర్పుతారు ఇట్లాంటివి, ఈ గారడీ విద్యలన్నీ కూడా అక్కడ నేర్పిస్తారు. ఎందుకు ఈ మాటలు నేను చెబుతున్నాను అంటే, ఈ గారడీ సీమోను కూడా ప్రభువు నెరిగిన వాడే, కానీ ఇతనికి సరైనటువంటి మారు మనస్సు లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నీకు సరైనటువంటి మారు మనస్సు లేదు కనుకనే నీవు డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలని చూశావు. అందుకని పేతురు అంటున్నాడు, దేవుని ఎదుట నీ హృదయము సరైనదిగా లేదు, కనిపించటం లేదు. నీ దేవుని ఎదుట నీ హృదయం సరిగా కనిపించటం లేదు, వెళ్ళి నువ్వు మారు మనసు పొందుకో అని చెప్పాడు. అందుకని దేవుని ప్రజలారా, ఇక్కడ మారు మనసు అనేది చాలా ప్రాముఖ్యమైనది అని మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. చాలా విషయాలున్నాయి, ఒకదాని గురించే మనం మాట్లాడుకోవటం ఆ సమయం అంతా ఇదైపోతుంది కనుక మారు మనసు చాలా కరెక్ట్. అంతే, మారు మనసు నీకు ఉండాలి. రక్షణ పొందావు, రక్షణ పొంది మళ్ళా లోకంలోకి వెళ్ళిపోతున్నావు, రక్షణ పొందుతున్నావు, అబద్ధాలు ఆడుతున్నావు, రక్షణ పొందుతున్నావు, మోసాలు చేస్తున్నావు, రక్షణ పొందుతున్నావు, ఏమండి సరసోక్తులు బూతులు మాట్లాడుతున్నావు. ఇది ఎట్లా మారు మనసు అసలు? అంటే ఇది సరైనటువంటి మారు మనసు కాదు. దేవుని ఎదుట నీ మారు మనసు సరిగా లేదు. అందుకని చీలమండలపు లోతు చెప్పండి, దేనికి గుర్తుగా ఉంది? మారు మనసుకు గుర్తుగా ఉంది. మారు మనసు కరెక్ట్గా ఉంటే నీ విశ్వాసం కరెక్ట్గా ఉంటుంది, నీ చీలమండలం కరెక్ట్గా ఉంటే చక్కగా నువ్వు నిలబడతావు. అది గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. రెండవదిగా మీరు చూస్తే అక్కడ చూస్తున్న యెహెజ్కేలు గ్రంథములోనే మనము రెండవదిగా మోకాళ్ళ లోతు. అతడు ఏమండి మొదటి 1000 మూరల దగ్గరికి వెళ్తే అక్కడ చీలమండలం లోతు ఉంది. ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ మోకాళ్ళ లోతు కనిపించింది. ప్రతి 1000 మూరలకి లోతు మారిపోతుంది. ఇది మోకాళ్ళ లోతు. చెప్పండి, నీళ్ళు ఎక్కడ ఎంత పెరిగిపోయి చీలమండలం నుంచి మోకాళ్ళ దాకా వచ్చేసాయి. ఈ మోకాళ్ళు దేనికి సూచిస్తున్నాయి అనే మాట మనకు ఆధ్యాత్మికంగా చూస్తే అది ప్రార్థనకు గుర్తుగా ఉన్నది.
చెప్పండి, దేనికి గుర్తుగా ఉంది? ప్రార్థనకు గుర్తుగా ఉంది. అందరూ చెప్పాలి, దేనికి గుర్తుగా ఉంది? ప్రార్థన. అంటే ప్రార్థనకు ముందే ఉండాలి, చెప్పండి, మారు మనసు ఉండాలి. ప్రార్థనకు ముందు మారు మనసు ఉండాలి. నీ మారు మనసు కరెక్ట్గా ఉంటే నీకేం చేయాలనిపించుద్ది? ప్రార్థన చేయాలనిపించుద్ది. మారు మనసు కరెక్ట్గా లేకపోతే ప్రార్థన చేయాలనిపించదు నీకు. అందుకని ప్రార్థన అనేది విశ్వాస జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి స్తోత్రం. అందుకని బైబిల్లో మనం చూసినప్పుడు ఒక అబ్రహామును గనక మనం చూస్తే, లేదా ఒక దావీదుని చూస్తే, లేదా మనం ఒక దానియేలును చూస్తే, అలాంటి భక్తులందరూ కూడా ప్రార్థన నైపుణ్యము కలిగిన వారుగా మనం చూస్తాం. కొంతమందికి దేవుని అనుభవం ఉంటుంది. ఎవరమ్మా మీరు అన్నారనుకోండి, మేము దేవుని బిడ్డలమండి, మేము ప్రార్థనకి వెళ్ళే వాళ్ళమండి అంటూ ఉంటారు. కానీ దేవుని ప్రజలే, కానీ వాళ్ళకి ఏముండదు? ప్రార్థన అనుభవం ఉండదు. లోకములో ఖర్చు పెట్టిన సమయం కంటే దేవుని సన్నిధిలో ప్రార్థించాలనేటువంటి ఆలోచన వారికి ఉండదు. అందుకని ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది మోకాళ్ళ లోతునకు గుర్తుగా కనిపిస్తుంది. బైబిల్లో మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. ఆ వ్యక్తి మీ అందరికీ తెలిసిన వ్యక్తి. ఆ వ్యక్తి పేరు ఏం పేరు? యాకోబు. చెప్పండి, ఆ వ్యక్తి పేరు యాకోబు. దేవునికి స్తోత్రం. అయితే ప్రియుల, యాకోబు ఒక దినమున తన తండ్రిని మోసపురిచి ఏం చేశాడు? అన్నకు రావలసినటువంటి ఆశీర్వాదములు అతడు పొందుకొని తల్లి మాట మేరకు అతడు ఏం చేశాడంటే మేనమామైనటువంటి లాభానింటికి వెళ్ళాడు. ఎవరింటికి వెళ్ళాడు? మేనమామ లాభానింటికి వెళ్ళాడు. అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నాడండి? మేనమామ ఇంట్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 20 సంవత్సరాలు ఉన్నాడు. చెప్పాలా మాట, ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 20 సంవత్సరాలు ఉన్నాడు. వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళాడు, కట్టుబట్టలతో వెళ్ళాడు. కానీ 20 సంవత్సరాల తరువాత 2 భార్యలు, వాళ్ళకి 2 దాసీలు, 4. ఈ 4కి అప్పటికి 11 మంది పిల్లలు పుట్టారు. గుర్తుపెట్టుకొని, 2 భార్యలు, 2 దాసీలు. ఈ 4తో పిల్లలను కన్నాడు. అప్పటికి 11 మందిని కన్నాడు మేనమామ ఇంటి దగ్గర. ఆ తరువాత మేనమామిచ్చే జీతంతో మందను సంపాదించాడు, పెద్ద మందను సంపాదించాడు యాకోబు. ఆ మందను కాయటానికి పనివారిని కూడా సంపాదించుకున్నాడు. మీకు ఇప్పుడు నేను ఒక్కొక్కటి అడుగుతాను, గుర్తుపెట్టుకోవాలి. ఒంటరిగా వెళ్ళిపోయాడు. తర్వాత ఏం సంపాదించాడు? 2 భార్యలను సంపాదించుకున్నాడు. 2 భార్యలకున్న దాసీలను సంపాదించి మొత్తం ఎంతమంది? 4. ఈ 4కి ఎంతమంది పుట్టారు? 11 మంది పుట్టారు అక్కడ. ఇప్పుడు భార్యలు ఒకటి గుర్తుపెట్టుకోండి, పిల్లలు ఒకటి గుర్తుపెట్టుకోండి. మూడవదిగా మంద అంటే ఆస్తి. ఆస్తి లేకపోతేనేమో లేదు ప్రభువా నన్ను డెవలప్ చేయ ప్రభువా, నాకు ఆస్తి ప్రభువా, నేను నీకు రుణపడి ఉంటాను ప్రభువా అంటాడు. సరేలే, పొద్దాక అడుగుతుందిలే ఈ అమ్మాయి, ఏదో చేసి అట్టుకుంది, ఆగస్టులో మీటింగ్ వస్తే ఒక 50,000 ఇచ్చుద్ది కావాలని చెప్పి దేవుడు ఆశీర్వదించేశాడు అనుకోండి, ఇంకా ఇచ్చే పని లేదు. ఇక అంటే మనము ఆశీర్వాదాలు పొందుకోవటానికే తగుతున్నాము కానీ ఇవ్వటానికి లేదు. యాకోబు కూడా మందను సంపాదించుకున్నాడు, కట్టు వస్త్రాలతో వచ్చాడు, పెద్ద మందను సంపాదించుకున్నాడు. ఇప్పుడు మూడోది మందను కాయటానికి ఎవరు ఉన్నారని చెప్పాము? పనివాళ్ళు. మళ్ళీ ఇప్పుడు 4 విధాలుగా ఉంది, 4 బ్యాచ్లు. ఒకటి చెప్పండి, భార్యలు. రెండవది పిల్లలు. భార్యలు అంటే 4 ఏమండి. తర్వాత పిల్లలు, తరువాత ఆస్తి, తరువాత ఆ ఆస్తిని కాపాడేటువంటి పనులు 4 ఉన్నారు. ఈ 4 యాకోబు చుట్టూ తిరుగుతున్నాయి. భార్యలు 2 కాదు, 4 అయ్యారు ఇప్పుడు. ఏమండి, పిల్లలు 11 మంది అయ్యారు. ఆస్తి, తర్వాత మంద కాసేటువంటి పనివాళ్ళు
ఈయన జీవితం అంతా కూడా ఏమండి ఆ వాటితోనే సరిపోతూ ఉంది. ఈరోజు చాలామంది ఉద్యోగాలు చేసేవాళ్ళు ఏమండి, ఏమిటమ్మా ప్రార్థన చేయట్లేదండి, ఏం చేస్తాం పాస్టర్ గారు, ఇసుకిస్తున్నారండి ఉద్యోగాల్లో అంటే ఎప్పుడు ప్రార్థన ఎప్పుడు చేస్తాం? మరి వ్యాపారం చేసే వాళ్ళకి చేసుకునే అవకాశం ఉంటుంది ప్రార్థన, కానీ వాళ్ళు చేయరు. అంటే ఎక్కువ సమయం దేవుని కోసం ఎక్కువ సమయం చేయరు. ఏంటి ఎందుకు అంటే ఈ 4 అర్థం వస్తున్నాయి, గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. 1 భార్య, 2 పిల్లలు, 3వది ఆస్తి, 4వది పనివాళ్ళు. ఇక పనివాళ్ళకి పని చెప్పడమే సరిపోయింది. ఆస్తులు జాగ్రత్త అని భార్య ఏదో చెబుతూ ఉంటుంది, ఈయన భార్య సమాధానం, పిల్లలు ఏదో అడుగుతుంటారు, పిల్లల సమాధానం. వీటి మధ్యన సతమతమైపోయి ప్రార్థన చేసే అలవాటు పోయింది యాకోబుకి. ఇప్పుడు యాకోబు ఎవరు అంటే ఇక్కడ బైబిల్లో ఒక మాట ఉంటుంది, నేను అబ్రహాము దేవుడను, చెప్పండి, నేను ఇస్సాకు దేవుడను, నేను యాకోబు దేవుడు. అంటే ఇతని పేరు మీదనే దేవుడు ఉన్నాడు, కానీ ప్రార్థించేటువంటి అవకాశాలన్నీ కూడా కోల్పోయాయి. ఈ రోజున పిల్లల మోకాల లోతు అనుభవం ఏమి నేర్పిస్తుంది నీకు? ఏమండి, ఏంటమ్మా రాలేదంటే ఏం చెప్తాం పాస్టర్ గారు, కుదరదులేండి, ఇంటిగా చుట్టాలు వచ్చారు, పిల్లలు వచ్చారు అంటే నీ ప్రార్థనకు ఆటంకం వచ్చేది అదేనని బైబిల్ చెబుతుంది. ఇక్కడ పిల్లలే వస్తారు, పిల్లలు రాక ఏం చేస్తారు, బంధువులు రాక ఎట్లా ఉంటారు? అయితే నీవేం చేయాలంటే, అమ్మా ఆదివారం రోజు మీరు రామక్కండి, ఆదివారం వస్తే ఒకవేళ మీరు వస్తే మాతో పాటు మందిరంలో కూర్చోవాలి అక్కడ, అంతేగాని మీకోసం మీ ఇంట్లో కూర్చోమని చెప్పాలి. అక్కడ నేర్పించాలి మనం, సమాజానికి బంధువులకు కూడా చెప్పాలి. వస్తే వస్తారు, ఇక వీళ్ళు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు అని చెప్పి పిలవరు, రారాళ్ళు. ఇప్పుడు యాకోబు 20 సంవత్సరాలు ప్రార్థన లేకుండా ఏదో అడపా నుంచొని ప్రార్థన చేసుకొని, కూర్చొని రైతు బజారుకి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకొని, స్కూల్కి పిల్లల్ని వదిలిపెట్టేటప్పుడు ప్రార్థన చేసుకొని, ఈ ప్రార్థనలు ఎక్కువైపోతున్నాయి కదా. మరి ఎప్పుడు చేస్తావు ప్రార్థన? చేయలేకపోతుంది. అయితే బైబిల్లో ఒక మాట ఉంచండి, యాకోబు ఎప్పుడు ప్రార్థన చేశాడు అంటే ఆదికాండం 32వ అధ్యాయం చూడండి ఒకసారి, అందరూ చూడండి. ఆదికాండం 32వ అధ్యాయము 24వ వచనం అందరు తీయాలి. ఆదికాండం 32:24 అక్కడ ఏముంది తెలుసా అండి? యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. మరి మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు? భార్యలు ఏమైపోయారు, పిల్లలు ఏమైపోయారు, ఆస్తులు ఏమైపోయినాయి, పనివాళ్ళు ఏమైపోయారు అంటే వారిని రేపు దాటించెను. అంటే వారిని దూరం చేసుకున్నాడు. ఇప్పుడు ఈయన ఒక్కడే మిగిలిపోయాడు, యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. అక్కడేముందండి? ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను, తాను అతనిని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాటను వలన యాకోబు తొడగూడు వసిరెను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నిన్ను పోనివ్వను అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరు పాదాలు పట్టుకున్నాడు? దేవుని పాదాలు. ఎన్ని సంవత్సరాల తర్వాత? ఏమండి, అర్థమవుతుందా? 20 సంవత్సరాలు నీకేం అడ్డం వచ్చినాయి? అదే చెబుతుంది, కుటుంబం అడ్డం వచ్చింది. భార్య, ఏమండి, ఇప్పుడే కూర్చున్నావా ప్రార్థనకి, వెళ్ళి పాల ప్యాకెట్ తేవాయా, ఇప్పుడే కూర్చున్నావా కూరగాయలు ఎవరు చేస్తారు అనేవాళ్ళారా? అంటే కుటుంబ వ్యవస్థలో నీకు కొన్ని ఇబ్బందులు వస్తాయి. అందుకని యాకోబు అందరిని దూరం చేసుకున్నాడు. ఆ మోకాలు అనుభవించండి. ఎప్పుడు దాకంట దేవుడు అంటున్నాడు, ఎవరి పాదాల మీద అయితే యాకోబు పడ్డాడో ఆ దేవుడు అంటున్నాడు, తెల్లవారిపోతుంది, నీవు నన్ను వదిలిపెట్టు అన్నాడు. అంటే ఎప్పుడు ఆ ప్రార్థన చేశాడు చెప్పండి? తెల్లవాళ్ళు. ఎప్పుడైనా ఒక్క రాత్రి చేశారు చెప్పండి? ఒక్క రాత్రి మీరు మెలకువగా ఉండి ఒక్క నైట్ ప్రార్థన చేశారా? యాకోబు చెబుతున్నాడు, నీవు అలాంటి ప్రార్థన చేయాలంటే నీ బంధువర్గ రక్త సంబంధులని, కుటుంబాన్ని, ఆస్తులని, పని వాళ్ళని ఏం చేయాలి? దూరం చేసేసుకొని కాసేపు నువ్వు ఒంటరివాడు అయిపోవాలి. ఒంటరిగా నీవు ఉన్నప్పుడు నీ దేవుడు నీతో ఉంటాడు, నీకు ఆ ప్రార్థించేటువంటి సమయం ఇస్తాడు, ఆ యోగ్యత నీకు ఉంటుంది.
నన్ను వదిలిపెట్టిన దేవుడు అంటే ఈయన ఉన్నాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే అన్నాడు. ఇప్పుడు ఇంతకు ఆశీర్వదించాడో ఇవ్వలేదా? ఆశీర్వదించాడు. అతని జీవితాన్ని ఆ రాత్రి కాలం మార్చాడు. యాకోబు నుంచి ఏమండి ఇశ్రాయేలుగా మార్చాడు. జీవితమే ఆ రాత్రి కాలం మార్చబడింది. దేవునికి స్తోత్రం. ఏ అనుభవంలో? మోకాళ్ళ లోతు అనుభవంలో. చెప్పాలి, ఏ అనుభవాలు అండి? మోకాళ్ళ లోతు అనుభవం. దేనికి చెప్పాను? ప్రార్థనకు. నీ జీవితము కొంచెం నీకు ఆటంకంగా ఉందా? నీ సమస్యలు నిన్ను వెన్నంటి తిరుగుతున్నాయా? వాళ్ళకి వీళ్ళకి చెప్పటం కాదు ప్రార్థన చేయమని. నువ్వేం చేస్తున్నావు ప్రార్థన చేయకుండా? నీ భార్య, నీ భర్త ఎవరి ఇంట్లో కూర్చొని సాపేసుకొని తలుపులు వేసుకొని నీ పిల్లల్ని నిద్రపుచ్చి ఎంతవరకు ప్రార్థన నడిపిస్తే అంతవరకు నువ్వు చేయగలిగితే అప్పుడు ఆ దేవుడు నీతో కూడా ఉంటాడు, యాకోబుతో ఉన్నట్లుగా. దేవునికి స్తోత్రం. అలాంటి అనుభవము మోకాళ్ళ అనుభవం. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. మూడవదిగా మనం చూస్తే మూడో అనుభవం ఏమిటి చెప్పండి? మూడో అనుభవం నడుములోతు అనుభవం. ఎస్కేల్ గ్రంథం 47:4 మనం చూస్తాము. మూడవ లోతు నడుములోతు అనుభవం. ఈ నడుములోతు అనుభవం ఏమిటి అని కనుక మనం చూస్తే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట మనకు కనిపిస్తుంది. ఎఫెసీ పత్రిక చూడండి, 5వ అధ్యాయము 14వ వచనం చూద్దాం ఒకసారి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనములో 5-6 ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం చూడండి. ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతియను మైమెరుపును తొడుగుకొని. అక్కడ దేనికంటే అండి? నడుముకు ఏం కట్టుకోవాలంటే అండి? సత్యమనే దట్టి. అది గుర్తుపెట్టును. 6:14 ఏముంది? నీ నడుమునకు ఏం కట్టుకోవాలండి? సత్యమనే దట్టి. అంటే సత్యం ఎవరు? సత్యమనగా యేసు ప్రభు. దట్టి అంటే బలమైనది, ఒక బెల్ట్ లాంటిది. అంటే ఎప్పటికీ కూడా అది చెడిపోనిది, ఎప్పటికీ కూడా అది ఏమండి స్థిరముగా ఉండేది. ఏమిటంటే దేవుని వాక్యం. దాన్ని ఎక్కడ కట్టుకోవాలంట? నడుముకి కట్టుకోవాలి. అంటే నడుముకి ఎందుకు కట్టుకోవాలి? వాక్యాన్ని ఎందుకు నడుముకు కట్టుకోవాలి అంటే గుర్తుపెట్టుకోండి, సాతాను వాడు ఎప్పుడైనా విశ్వాసాన్ని ఎక్కడ పట్టుకొని మనిషిని బెండ్ చేస్తాడంటే నడుమును పట్టుకుంటాడు. సాతాను వాడికి దొరికేది మొట్టమొదటి నడుము పట్టుకొని బెండ్ చేస్తాడు. అందుకని యేసు ప్రభువారు సమాజ మందిరములో బోధ చేస్తున్నప్పుడు యేసు ప్రభువుకి వంగిపోయిన నడుము కలిగినటువంటి ఒక స్త్రీ కనిపించింది. ఆమె ఎంతకాలం నుంచి వంగిపోయిందంటే అండి, 18 సంవత్సరాల నుంచి ఆమె వంగిపోయి నడుముతో ఉంది. విశ్వాసములో కృంగిపోయింది, బలహీనమైపోయింది. సాతాను వంచేశాడు. నీవు దేవుని పని బాగా చేస్తుంటే సాతాను ఓర్వలేక నిన్ను బలహీనం చేయటానికి చూస్తాడు. అందుకని వాక్య అనుభవం నీకు ఉండాలి. ఆ వాక్యాన్ని నడుము కట్టుకోవాలి అంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. వాక్యము ఎప్పుడూ కూడా నీ మదిలో ఉండాలి, నీ మనసులో ఉండాలి, నీ హృదయంలో ఉండాలి. అసలు వాక్యమే తెలియలేదు అనుకోండి, నీకు అసలు ఏం తెలియదు. ఇక వాక్యము నీలో ఉండాలి. ప్రభు చెప్పాడు. ఏం చెప్పాడు ప్రభు? నీ హృదయములో ఏది నింపబడుతుందో నీ నోరు అదే మాట్లాడుతుంది. నీ హృదయం నిండా వాక్యం ఉందనుకోండి, నువ్వు మాట్లాడేటప్పుడు కదా వాక్యం వాక్యం వాక్యం. ఆ వాక్యం కాకుండా లోకం ఉందనుకోండి నీ హృదయంలో, ఏమండి లోకం ఉందనుకోండి, అనుకోకుండా మాట్లాడేటప్పుడు ఎన్ని అపశృతులు వస్తాయో, ఎన్ని బూతులు వస్తాయో. ఏమండి ఇవన్నీ కూడా మనము నేర్చుకోవాలి. అందుకని వాక్య అనుభవం, నడుములోతు అనుభవం అంటే చెప్పండి ఏ అనుభవము? వాక్య అనుభవం. వాక్య అనుభవం. వాక్యములో నువ్వు సిద్ధపడాలి. అసలు మనం బైబిల్ తీయటానికి టైం పడుతుందంటే అర్థం ఏంటి? గుర్తుపెట్టుకోండి. అంటే మనం చదవట్లేదని అర్థం. బైబిల్ ఎపిఎస్సి అనగానే ముందు రెడీగా అయిపోవాలి. అసలు వెళ్ళిపోవాలి, అక్కడికి వెళ్ళిపోవాలి.
బైబిల్ చదువుతున్నామో లేదనేది బైబిల్ చూస్తేనే అర్థమైపోయింది. ఆ బైబిల్ కొత్తగా ఉందనుకోండి, కొత్తగా ఉంటే నీ బైబిల్ నువ్వు చదవటని అర్థం. నలిగిపోయి ఉందనుకోండి, నువ్వు దాన్ని తిరగేస్తున్నావు అని అర్థం. అలా ఇంటికాడ నలపమాకండి చదవకుండా. చదవాలి, చదివి అప్పుడు దాన్ని నలపాలి, అంతే తప్ప నలిపేసి తీసుకొచ్చి చూపిమాకండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నడుము లోతు అనుభవం ఏమిటంటే వాక్య అనుభవానికి గుర్తుగా ఉంది. విశ్వాసకి ఏముండాలి? ఒకటి మారు మనసు ఉండాలి, రెండవది ప్రార్థన ఉండాలి, మూడవది వాక్య అనుభవం ఉండాలి. ప్రార్థన చేసేటప్పుడు వాక్యములను ఎత్తి చూపి ప్రార్థించాలి. ఒక వ్యక్తి కోసం ప్రార్థన చేస్తున్నాం అనుకోండి, వాక్యాన్ని ఎత్తి చూపించకుండా నువ్వు ప్రార్థన చేస్తే ఏం ప్రయోజనం? అలా చేసావు కదా ప్రభు ఆ రోజున, ఇలా చేసావు కదా ప్రభు ఆ రోజున నీ వాక్యం ఎత్తి చూపితే నీ హృదయం ఏమున్నట్టు? వాక్యం ఉన్నట్టు. నువ్వేం చేయట్లేదంటే ఏమి లేదని అర్థం అక్కడ. అందుకని వాక్యము నీ హృదయములో సిద్ధపరచబడాలి. అది నడుములోతు అనుభవము, అది గుర్తుపెట్టుకోవాలి. దీనిలోనే ఇంకొక అనుభవం కూడా ఉంది. మళ్ళా ఈ నడుములోతు అనుభవంలోనే రెండవది కూడా ఉంది. ఒకటి వాక్యపు అనుభవం, రెండవది చూద్దాం. బైబిల్లో మనం చూసినప్పుడు యోహాను సువార్తలో ఒక మాట మనకు కనిపిస్తుందండి. యోహాను సువార్తలో ఒకసారి చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయములో ఒక మాట మనకు కనిపిస్తుంది. ఏముంది అక్కడ? 13:4 ఏముందండి అక్కడ? భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకు తాను కట్టుకున్న తువాలతో తుడుచుటకును మొదలు పెట్టెను. దేవునికి స్తోత్రం. ఎవరు? యేసు ప్రభువారు. తువాలు ఎక్కడ కట్టుకున్నాడంటండి? నడుము కట్టుకున్నాడు. ఏమండి? ఆ పళ్ళెములో నీళ్లు పోసి ఏం చేస్తున్నాడు? శిష్యుల పాదాలు కడుగుతున్నాడు. ఏమండి? పేతురు అన్నాడు, అయ్యా ఈ పనులు చేయొచ్చా అన్నాడు ఆయన. అందుకని ఈ నడుములోతు అనుభవంలో ఒకటి వాక్య అనుభవం కలిగి ఉండాలి, రెండవది గుర్తుపెట్టుకోవాలి, ఇది పరిచర్యను సూచించుచున్నది. చెప్పండి, దేన్ని సూచిస్తుంది? పరిచర్యను. అంటే ప్రభు చెబుతున్నాడు, నేను ఈ లోకములకు పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, పరిచర్య చేయటానికి వచ్చానని చెప్పాడు. అంటే నడుములోతు అనుభవము సంఘములో నీ పాత్ర ఏమిటంటే, నా దేవుని మందిరములో నా దేవుని కొరకు నేను ఒక పరిచారకురాలిగా ఉంటాను, నేను పరిచర్య చేస్తాను అనుకోవాలి. కానీ ఏమండి, ఏంటండి నాకు అప్పచెప్పారేంటండి, ఎవరు లేరా అనకూడదు. అన్నావంటే నీకు ఆ వరం లేనట్టు గుర్తు అన్నమాట. నాకు అప్పచెప్పారేంటండి ఈ పని, చాలామంది ఉన్నారుగా అనకూడదు. మన చిన్న సంఘాల్లో మనం గిల్టీ ఫీల్ అయిపోతాం. పెద్ద పెద్ద సంఘాల్లో ఏమండి కలెక్టర్లు సైతం చెప్పులన్నీ పక్కన పెడతారు, కలెక్టర్లు సాపులు ఎత్తుతారు. ఏమండి కలెక్టర్లు చాలామంది పరిచర్య చేస్తారు. మీకు చెప్తే నంబరు, మీకు ఒక వీడియో కూడా తీసుకొచ్చి చూపిస్తాను నెక్స్ట్ వారంలో. కలెక్టర్లు ఆయన చెబుతాడు అన్నమాట, నేను కలెక్టర్ని అంటాడు. కలెక్టర్ గారు ఏం చేస్తున్నాడు? చీపురు తీసుకుని ఊడుస్తూ ఉంటాడు మందిరంలో. మనం ఓడటానికి ఎంత సిగ్గుపడిపోతామో. పరిచర్య భాగం అండి. పరిచర్య ఎంత గొప్ప భాగ్యం అంటే, యేసు ప్రభు ఎవరి కాళ్ళు కడిగాడండి? శిష్యుల పాదాలు. యేసు ప్రభు ఎవరు? దేవుడు. ఏమంటే ఆయనే శిష్యుల పాదాలు కడిగితే మనం పరిచర్య చేయడానికి ఎందుకండి సిగ్గుపడతాం? అంటే నడుములోతు అనుభవము ఒకటి వాక్య అనుభవానికైతే, రెండవది పరిచర్య చేయటానికి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 4వ అనుభవంలోనికి మనం వెళ్తే యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయం 5వ వచనములో అంతవరకు చీలమండలపు లోతు, అంతవరకు మోకాళ్ళ లోతు, అంతవరకు నడుము లోతు. ఏం చెప్పుకున్నాము? చీలమండలం అంటే మారు మనసు కరెక్ట్గా ఉండాలి, మోకాళ్ళంటే ప్రార్థనా శక్తి ఉండాలి, నడుము లోతు అంటే వాక్య అనుభవంతో పాటు పరిచర్య అనుభవం ఉండాలి అని చెబుతూ, ఈ మూడింటితో పాటుగా, ఈ మూడింటి సరిపోదు, ఇక
ఏమండి మారు మనసు ఉంది నాకు చాలు, ప్రార్థన చేయగలుగుతున్నాను ఇది చాలు, నేను కూడా పరిచర్య చేస్తున్నాను ఇది చాలు అనుకోకూడదు. 4వ అనుభవం ఏమిటంటే ఆ అనుభవము చాలా లోతైన అనుభవం. అంటే నడవటానికి వీలు లేదు, అర్థం చేసుకోండి, నడవటానికి వీలు లేదు. చీలమండలం లోతులో ఎవరు నడిచారు చెప్పండి, మీరు చూడండి. చీలమండలంలో ఎవరు నడిచారు? మనం నడిచాం. అంటే మన పాదాల మీద మనము నిలబడి నడిచాం. వింటున్నారా మీరు? చీలమండలం లోతులో ఎవరు నడిచారు? మనము మన కాళ్ళతోనే నడిచాం. మోకాళ్ళ లోతు అనుభవం ఎవరు నడిచారు? మనమే నడిచాం. మళ్ళా అంటే మనము మన కాళ్ళ మీద నిలబడి నడిచాం. నడుములోతో ఎవరు నడిచారు? మనమే నడిచాం. మళ్ళా అంటే మన మీద మనము ఆధారపడి మన విశ్వాసములో ముందుకు వెళుతున్నాం. బాగా అర్థం చేసుకోండి. అంటే ఈ 3 అనుభవాల్లో మనము మన మీద మనమే ఆధారపడుతున్నాం. కానీ 4వ అనుభవం అలాంటిది కాదు. 4వ అనుభవంలో నీవు నడవటానికి వీలు లేదు. నడిస్తే మునిగిపోతావు. అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఏదాలి అంటే అర్థం ఏంటంటే నీ ఆలోచన, నీ నడవడిక, నీ విశ్వాసము, నీ భక్తి జీవితం ఇక కుదరదు. ఇక ఈ 3 ఉన్నాయి కదా, మారు మనసు ఉంది, ప్రార్థన ఉంది, వాక్యానుభవం ఉంది, పరిచర్య ఉంది. కనుక ఈ 3 ఉన్న నిన్ను 4వ అనుభవములో ఏమండి ఈదుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఈదుకుంటూ వెళ్ళిపోతున్నావు అంటే అర్థం ఏంటి? అంటే నీకు నీళ్లు ఎటువాలుగా ఉంటే అటు వెళ్ళిపోతాం. నీళ్ళకి ఎదురుగా మనం ఏదలేం కదా, నీళ్ళు వాలును బట్టి మనం ఈదుకుంటూ వెళ్ళిపోతాం. నీళ్ళెవరు? వాక్యం ఎవరు? యేసు ప్రభు. అంటే నీళ్ళు ఇప్పుడు వాలుగా వెళ్ళిపోతున్నాయి, నువ్వు ఇప్పుడు ఆ వాలులో పడి ఈత వేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. అంటే నీ ప్రమేయం ఏమీ లేదు ఇక్కడ. నువ్వు నడవట్లేదు, నీ కాళ్ళు పైనే ఉన్నాయి, నీ చేతులు పైనే ఉన్నాయి. ఇప్పుడు ఎవరి మీద ఆధారపడ్డావు? నువ్వు కేవలము దేవుని మీద ఆధారపడ్డావు. దేవునికి స్తోత్రం. నీళ్ళ మీద ఆధారపడ్డావంటే నీళ్లు వాక్యము దేవుడై ఉన్నాడు. అంటే నువ్వు ఎవరి మీద ఆధారపడ్డావండి? దేవుని మీద. 4వ అనుభవములో దేవుని మీద ఆధారపడే అనుభవం కావాలి. అంటే అర్థం ఏంటంటే నీవు సంపూర్ణముగా చేయబడాలి. చెప్పండి, ఏం చేయబడాలండి? సంపూర్ణమా సగమా? చెప్పాలి. సంపూర్ణమా సగమా? సంపూర్ణం అంటే పూర్తిగా. మనము విశ్వాసములో, భక్తి జీవితంలో, మానవ మనసులో, ప్రార్థనలో, ఏమంటే పరిచర్యలో సంపూర్ణము చేయబడాలి. సంపూర్ణము చేయబడితే ఇక నీ ప్రమేయం ఏముండదు. ఇక ఆయనే నిన్ను నడిపిస్తూ ఉంటాడు. ఆయన ఆర్డర్లను నడుస్తూ ఉంటావు, ఆయన మార్గములోనూ నడిపిస్తావు. ఆయన ఎటు నడిపిస్తే అటు వెళ్ళిపోతావు. దేవునికి స్తోత్రం. కానీ ఈ 4వ అనుభవం దగ్గర మనం వెళ్ళలేకపోతున్నాం. కారణం ఏంటంటే వద్దయ్యా, మేము వెళ్ళమయ్యా, మా అనుభవంలోని మా కాళ్ళ మీదనే మేము ఉంటాం, కానీ నీ ప్రమేయం మాకు అక్కర్లేదు అన్నట్టుగా ఉంది. అందుకని 4వ అనుభవం ప్రియరా చాలా ప్రాముఖ్యమైన అనుభవము. ఇది మనలను సర్వసత్యములోనికి నడిపించేది, ఇది మనలను సంపూర్ణులుగా చేసేది. యేసు ప్రభు అన్నాడు, నేను సంపూర్ణముగా చేయబడ్డాను, నేను లోకాన్ని జయించాను అని యేసు ప్రభు చెప్పారు. మనము కూడా ఏమండి సంపూర్ణము చేయబడాలి అనేటువంటి మాట వాక్యము మనకు తెలియచేస్తుంది. దేవునికి స్తోత్రం. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనములో, యోహాను 16:13లో, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తానంతట తాను ఏమియో బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపవో సంగతులు మీకు తెలియచేయి. అంటే అర్థం ఏంటంటే సత్య స్వరూపి అయిన ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు, అంటే పరిశుద్ధాత్మ అనుభవంలో మీరు వచ్చినప్పుడు ఏం చేయబడతారంట? సర్వసత్యములోనికి వచ్చేస్తారు. మీరు కొంచెం మైండ్ మీకు ఉండదు, అప్పుడు సంపూర్ణంగా చేయబడతారు. పరిశుద్ధాత్మ అనుభవం కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేటప్పుడు, అయ్యా నీ ఆత్మతో నేను నింపబడాలి, నీ ఆత్మతో నింపబడితేనే నేను సర్వసత్యములోనికి వెళ్ళగలను అని ప్రార్థించాలి.
ఆ సర్వసత్యములోనికి మీరు వెళ్ళినప్పుడు, మీరు సంపూర్ణంగా చేయబడినప్పుడు, ఇప్పుడు మీ ప్రమేయం ఇక ఉండదు. ఇక ఆయన ఏది ఎలా చెప్తాడో, ఎలా నడిపిస్తాడో అలా నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. మన ఇష్టానుసారంగా అప్పుడు ఉండదు. ఇక ఆయన చిత్తానుసారముగానే ప్రభు జరిగించాలి. గుర్తుపెట్టుకోవాలి. ప్రభువు తన బిడ్డలను తన ఇష్టానుసారముగా నడిపిస్తాడు. ఎప్పుడు మనము సర్వసత్యములోనికి వచ్చినప్పుడు ఆయన మనలను ఆయన ఎలా నడిపించాలో అలా నడిపిస్తాడు. మన ఇష్టానుసారంగా కుదరదు. అందుకని యెషయాలో అంటాడు, నా తలంపుల వంటివి కాదు మీ తలంపులు, నా ఆలోచనల వంటివి కాదు మీ ఆలోచన ప్రకారం ఏం చేయకూడదు. ఒక ఆయన, నాకు తెలిసిన ఆయన, ఒక ఆయన సేవకొచ్చి ఏమండి ఇంట్లోనంట ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేస్తే ఆయన్ని ఇదిగో పలానా ఊరెళ్ళని చెప్పాడంట. ఇక ఆడికి వెళ్ళి ఒక గుర్రపాక వేసుకొని ఏమండి 1 సంవత్సర కాలం అక్కడ కూర్చున్నాడు. ఆయన ఎవరు రావట్లేదు, అందరు తిరుగుతున్నారు, ఊర్లోనే వేసుకున్నాడు, కానీ ఎవరు రావట్లేదు. అంటే అది దేవుని ప్రణాళిక కాదు, ఆయన ప్రణాళిక. ఏదో భ్రమ చెందాడు ఆయన. తరువాత ఇక ఆయన మోకాళ్ళ అనుభవంలోకి వచ్చాడు. అయ్యా ఏంటయ్యా, సంవత్సరం అయింది, ఆకులు కూడా ఎండిపోతున్నాయి, మళ్ళీ కారేట్ ఆయన దగ్గరికి వచ్చింది, ఏం చేయమంటావంటే, అది పిచ్చాడు, ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు అన్నాడు. అయ్యా మరి ఏంటయ్యా, నువ్వు భ్రమ చెందావు, నువ్వు పలానా చోట సంఘం కట్టాడు. అప్పుడు సంఘం కడితే ఇప్పుడు అది విరాజిల్లుతుంది, చక్కగా 100 మంది వస్తున్నారు. దేవునికి స్తోత్రం. అంటే అర్థం ఏంటి? మన ఇష్టం కాదు, ఆయన మనల్ని సర్వసత్యములోనికి నడిపించినప్పుడు ఆయనే చెప్తాడు, నువ్వేం చేయాలని చెప్తాడు. ఎందుకంటే 4వ అనుభవంలో నీ ప్రమేయం ఏమి లేదు, నీ కాళ్ళు కింద అనటం లేదు, నీవు నీళ్ళల్లో వెళ్ళిపోతున్నావు. అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క ప్రణాళికలో, ఆయన ఉద్దేశంలో నువ్వు నడిపించబడుతున్నావు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. కనుక పరిశుద్ధాత్మ అనుభవంతో మనం నింపబడటం అంటే ఎలా అంటే, ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను, బైబిల్లో చెప్పి నేను ముగిస్తాను. చూడండి, లూకా శుభవార్తలో ఒక్క మనుషుడు ఉన్నాడు, అతడు పరిశుద్ధాత్మ అనుభవం కలిగిన వాడు. లూకా శుభవార్తలో పరిశుద్ధాత్మ అనుభవం అంటే, మీరు పరిశుద్ధాత్మ అనుభవం అంటే మీరు అనుకోవచ్చు, నేను కూడా పరిశుద్ధాత్మ అనుభవాన్ని పొందుకున్నానని చెప్తారు చాలామంది. పరిశుద్ధాత్మ పొందుకున్నానని మీరు చెబితే కుదరదు, లక్షణాలు కనిపించాలి కదా బయటికి. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ నేను పొందుకున్నానని చెబితే కుదరదు కదా. పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళ లక్షణాలు మనకు కనిపించాలి. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయములో 25వ వచనం చూడండి ఒకసారి. 25 చదవండి. యెరూషలేమునందు సిమియోను అను ఒక మనుషుడు ఉండెను, అతడు నీతివంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. దేవునికి స్తోత్రం. ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. ఉంటే ఏం జరిగింది? ఇప్పుడు ఏమండి ఉంటే ఏం జరిగింది మనం చూస్తాము. అతడు నీతివంతుడు, పరిశుద్ధాత్మ కలిగిన వాడు కనుక అతడు నీతివంతుడు. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధాత్మ అతనిలో ఉంది కనుక అతను ఏమై ఉన్నాడండి? దుర్మార్గుడు కాదు, ఆయన నీతివంతుడు. రెండవదిగా ఆయన భక్తిపరుడు. చెప్పాలి ఎవరంటే ఆయన భక్తిపరుడు. ఒకటి నీతివంతుడు, రెండవదిగా భక్తిపరుడు, మూడవదిగా ఏమండి ఆదరణ కొరకు కనిపెట్టువాడు. ఆదరణ కొరకు కనిపెట్టువాడు. ఆయన మందిరాన్ని కనిపెట్టుకొని ఉన్నాడు. ఆదరణ కొరకు అంటే అర్థం ఏంటంటే, ఆదరణ అంటే నెమ్మది లేనటువంటి వారు ఒకవేళ నీ దగ్గరకు వస్తే, నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు ఏమండి, ప్రార్థనకి వెళ్తుంటే నీ పక్కన ఎవరో అద్దుకొచ్చారు, వాళ్ళకి బాగోట్లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు. అయ్యో వీళ్ళు ప్రార్థనకి వెళ్తున్నారు కదా, చర్చి దాకా ఎందుకులే, ముందు వీళ్ళని కలుసుకుందాము అని వెళ్ళావనుకో, వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకేం దొరకాలి? నిన్ను బట్టి ఆదరణ కలగాలి. అయ్యో
చర్చికి వెళ్లకుండా ఒక విశ్వాసి దగ్గరికి వస్తేనే నాకు ఆదరణ దొరికింది, మందిరానికి వెళ్తే అంత గొప్ప చేస్తాడనేటువంటి సంకల్పము, భావన కలగాలి. ఆదరణ కలిగించకుండా, ఏమండి, ఆదరణ కలిగించకుండా క్రైస్తవులు ఎలాగున్నారంటే ఇప్పుడు ఆదరణ కలిగించువారుగా లేరు. ఏమండి, పేరుకు క్రైస్తవులుగా ఉన్నారు. వారి హృదయము భయంకరమైనటువంటి దురాత్మతో నింపబడినటువంటి హృదయాలు, ఎదుటి వారిని ఆదరించలేనటువంటి విషయాలు. ఏమండి, మనం గమనించాలంటే కొన్ని మనం ఎలా తెలుసుకోవాలంటే పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను అంటే ఆ ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉన్నాడు? నీతివంతుడిగా కనిపిస్తున్నాడు. ఆ ఉన్నటువంటి వ్యక్తి ఎలా కనిపిస్తున్నాడు? భక్తిపరుడిగా కనిపిస్తున్నాడు. అతడు అనేకులను ఆదరించేటువంటి వాడుగా కనిపిస్తాడు. ఎలాగున్నాం మనం అంటే దేవునిలో నీవు మమేకమైనప్పుడు, ఏమండి, 4 అనుభవాలలో 3 అనుభవాలు నీ ప్రమేయంతో చేయబడతాయి. చలమండలం అంటే నీ కాళ్ళ మీద నిలబడాలి, మోకాళ్ళ మీద అంటే నీ కాళ్ళ మీద నిలబడాలి. ఏమండి, నడుములోతంటే నీ కాళ్ళ మీద నిలబడాలి. అంటే ఒకటి మారు మనస్సు, రెండవది ప్రార్థన, మూడవది దేవుని వాక్యపు అనుభవం లేదా పరిచర్య అనుభవం. 4వ అనుభవములో ప్రభువు నీ ప్రమేయము లేకుండా ఆయన మార్గములో నిన్ను నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన మార్గములో నడిపించబడుతున్నప్పుడు దేవుడు నీకు ఒక ఉన్నతమైన స్థితి కలుగు చేస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక నేను ఆయన మార్గంలో నడుస్తున్నానా, లేకపోతే నా కళ మీద నా ఆలోచన మీద నేను నడుస్తున్నానా? ఈ 4వ అనుభవం నాకుందా? అసలు ఈ 4 నాకు లేవా అనేది ఆత్మ పరిశీలన చేసుకొని మనము మన విశ్వాస జీవితాన్ని ఘనముగా, బలముగా చేసుకోవటానికి మనము సిద్ధపడాలి. ఇప్పుడు చెప్పండి, మొదటి అనుభవం మోకాళ్ళలో అనుభవం, చీలమండలం అనుభవం చెప్పండి, చెప్పాలి, అందరూ చెప్పాలి. చీలమండలం అంటే మారు మనస్సు. అది ఎలా ఉండాలి? దృఢముగా, బలముగా ఉండాలి. రెండవది మోకాళ్ళలో అంటే ప్రార్థన. యాకోబు ఎందుకు చేయలేకపోయాడు ప్రార్థన 20 సంవత్సరాలంటే అతని కుటుంబము సమస్యలు అతనికి ఉన్నాయి. అతడు ఒంటరిగా ఉన్నప్పుడు అందరినీ దూరంగా పంపించి ప్రార్థన చేసినప్పుడు అతని జీవితం బాగుపడింది. గుర్తుపెట్టుకోవాలి మాట. నేను మరలా ఒక మాట చెబుతున్నాను. యాకోబుకి భార్యలు ఉన్నారు, పిల్లలున్నారు, ఆస్తులున్నాయి, పని వాళ్ళు ఉన్నారు. లేనిదేంటి తెలుసా అండి? నెమ్మది లేదు. అతనికి నెమ్మది లేదు. చాలామందికి ఉండే లక్షణాలు అయ్యే, అన్నీ ఉంటాయి, తింటాకుంటుంది, ఉంటాకుంటుంది, అన్నీ ఉంటాయి, మనశ్శాంతి ఉండదు. యాకోబుకి ఎందుకు మనశ్శాంతి లేదు తెలుసా? ఇక్కడేమో బామద్దులు తరిమేశారు, అక్కడేమో అన్నేమో 400 మందిని తీసుకొని చంపటాకు వస్తున్నాడు, ఇద్దరి మధ్య నలిగిపోతున్నాడు. అలాంటి సమయంలో ఇన్ని ఉన్నా నాకు ప్రయోజనము లేదు, వీటిని వదిలిపెట్టి ఏకాంత అనుభవంలోకి వెళ్ళిపోవాలని చెప్పి ఎబ్బోకులోనికి వెళ్ళాడు, సక్సెస్ అయ్యాడు. దేవునికి స్తోత్రం. అందుకని మీ సమస్యలకు పరిష్కారం కూడా ఒకటే, మీరు ఏకాంతంగా ప్రార్థన చేయండి. అది మోకాళ్ళ అనుభవం. తరువాత నడుములో అనుభవంలో వాక్య అనుభవం ఉండాలి. వాక్యం మన హృదయంలో ఉండాలి. పరిచర్య అనుభవం ఉండాలి. తప్పించుకొని పారిపోకూడదు. 4వదిగా ఇదే అనుభవం అంటే మన ఆలోచన కాకుండా దేవుని ఆలోచన ప్రకారం, దేవుని ప్రణాళిక ప్రకారము మనం నడిపించబడాలి. దేవుడు చెప్పాడు అనుకోండి, అది కాదు ప్రభు, నేను ఎలా వెళ్తాను ప్రభు అనేవాళ్ళు లేరా? ఉన్నారు లేరా? యోనాన్ని ఎక్కడికి వెళ్ళమన్నాడండి? ఏమన్నా ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినివే. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? మరి ఏమైంది తర్వాత? దేవుడు ఒక చోటకి వెళ్ళమంటే ఈయన సొంత డైరెక్షన్ వెళ్ళాడు. ఏమన్నా మనశ్శాంతి ఉందా ఆయనకి? ఏమన్నా నెమ్మది ఉందా చెప్పండి? తిరిగి ఎక్కడికి వచ్చాడు? మళ్ళీ నీవేకి వచ్చి. అంటే దేవుడు ఏది చెబితే అది చేయాలంతే. దేవుని స్తోత్రం. అర్థమైందా మీకు? చెప్పండి, మళ్ళీ చెప్పాలి. హల్లెలూయా. ఈ 4 అనుభవాలలో, ఈ 4 లోతు అనుభవాలలో మనం ముందుకు కొనసాగుదాం. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.